వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇండిగోకు ఏమైంది? ఇంత గోస ఎందుకొచ్చింది? విమానం ఎందుకు ఎగరలేదు? రెక్కలు తెగిన పక్షిలా ఇండిగో ఫ్లైట్ ఎందుకు నేలకే పరిమితమైంది? ఇది ఇండిగో సంస్థ తప్ప లేదంటే డీజీసీఏ మిస్టేకా? ఎవరు చేసిన పొరపాటుకు ప్రయాణికుడు ఎందుకు బలి కావాలి? మీరు ఇష్టం వచ్చినట్లు టికెట్లు రేట్లు పెంచితే నోరు మూసుకొని కొనాలా? ఏంటి ఈ దుర్మార్గం? ఇండిగో విమానం దారి తప్పడానికి అసలు కారణాలేంటి? ప్లేన్స్ విషయంలో డిసిప్లిన్ ఎందుకు కరువైంది? హర్షిత్ కుమార్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బోర్డు మీటింగ్ కోసం అర్జెంటుగా ముంబై వెళ్లాలి. ఎయిర్పోర్టుకు పోతే ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు. ఇంపార్టెంట్ మీటింగ్ కు అటెండ్ కాలేకపోయాడు. ఇండిగో ఇచ్చిన షాకుతో కొత్తగా పెళ్లైన ఒక సాఫ్ట్వేర్ జంట ఆన్లైన్లో భారత పర్యటనకు వచ్చిన రిచర్డ్ డేవిడ్ ముంబై నుంచి హైదరాబాద్ రావడానికి నరకం చూశాడు. ఇలా ఒకరిద్దరు కాదు, వేలాది మంది ప్రయాణికులకు 3 రోజుల పాటు ఆకాశంలోకి ఎగరకుండానే చుక్కలు కనబడ్డాయి. టేకాఫ్ తీసుకోకుండానే కళ్లకు చక్కరొచ్చింది. అసలు ఏమైంది ఇండిగోకు? ఎందుకు ఇన్ని వందల విమానాల రెక్కలు తెగిన పక్షుల్లా నేలవాలాయి? లోహా విహంగాలన్నీ ఎందుకు గాల్లోకి ఎగరలేదు? ఇండిగో ఫ్లైట్స్ కట్టగట్టుకొని ఎందుకు పార్కింగ్ లాటుకే పరిమితమయ్యాయి? వందల కొద్ది విమానాలు. అసలేం జరిగింది? ఏం కొంపలు మునిగాయి? దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు తీవ్రమైన గందరగోళానికి, ఆందోళనకు దారితీసింది. ఎయిర్పోర్టులో అలజడి రేగింది. ప్రయాణికులు గంటల తరబడి నరకం చూశారు. కౌంటర్ల దగ్గర రచ్చరచ్చ జరిగింది. ఫ్లైట్ సర్వీసుల సమాచారం కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. 3-4 రోజుల పాటు ఇదే నరకం. డైలీ దాదాపు 150కి పైగా విమాన సర్వీసుల షెడ్యూల్ మారడం పెద్ద గందరగోళానికి దారితీసిందే. అసలు ఇండిగోలో నెలకొన్న ఈ గందరగోళానికి కారణమేంటి? ఎందుకు సిస్టం గాడి తప్పింది? అనుకోకుండా తలెత్తిన టెక్నికల్ గ్లిచ్ వల్లే ఈ సమస్య వచ్చిందని ఇండిగో యాజమాన్యం కవర్ చేసుకుంది. సాంకేతిక సమస్యలు, చలికాలం షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థల్లో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు, ఇలా రకరకాల ఏవియేషన్ కారణాలు చెప్పుకొచ్చింది. నిజానికి అందులో ఎఫ్డిటిఎల్ అనే ప్రాబ్లం తప్ప మిగతావి పెద్ద సమస్యలే కావు. అవెప్పుడు ఉండేవే. ఇక డీజీసీఏ విషయానికి వద్దాం. అసలు డీజీసీఏ ఏం మార్చింది? మారిన రూల్స్ ఏంటి? పైలట్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యానికి దృష్టిలో ఉంచుకొని వారి టైమింగ్స్ లో మార్పులు చేసింది డీజీసీఏ. అక్కడే దెబ్బ పడింది. వారం వారం ఇచ్చే విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. నైట్ డ్యూటీ పనివేళలను అర్ధరాత్రి నుంచి వేకువజామున 5 గంటలకు మార్చారు. గతంలో ఇది 6 గంటల వరకు ఉండేది. ఈ లెక్కన 1 గంట ముందే పైలట్లు, సిబ్బంది విధులు ముగించుకొని వెళ్లిపోతారు. ఇంకో రూల్ ఏంటంటే, వరుసగా 2 రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీలు వెయ్యొద్దు. 14 రోజుల్లో మొత్తం పని గంటలు 95 దాటొద్దు. గతంలో ఇది 100 గంటలుగా ఉండేది. ఒక్క రోజులో డ్యూటీ టైం 12 గంటలు ఉండగా దాన్ని 10 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం నైట్ డ్యూటీ చేసిన తర్వాత కనీసం 12 గంటల రెస్ట్ ఉండాలి. ఇంతకుముందు ఇది 10 గంటలే ఉండేది. వీటన్నిటినీ డీజీసీఏ 2020 నోటిఫై చేసింది. ఈ ఏడాది జూలైలో మొదటి దశ కింద కొన్ని, నవంబర్ 1 నుంచి 2వ దశలో మరికొన్ని నియమాలను ఇండిగో సంస్థ అమల్లోకి తెచ్చింది. మారిన రూల్స్ వల్ల తగినంత మంది పైలట్లు, సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. దానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడయ్యాయి. అందుకే వందలాది ఇండిగో విమానాలు నింగికి ఎగరలేదు, నేల మీదనే రెస్ట్ తీసుకున్నాయి. దానివల్లే ఈ గజిబిజి గందరగోళం. యాక్చువల్లీ అక్కడి నుంచి వస్తున్నప్పుడే మాకు
ఫ్లైట్ 2 hours 3 hours డిలే అని చెప్పారు. సో అక్కడ మేము ఆప్షన్స్ అడిగాం. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్, జిద్దా నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. ఫర్దర్ ఆప్షన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏమొచ్చి మీరు జిద్దా నుంచి హైదరాబాద్ ఫస్ట్ వెళ్ళిపోండి, ఎందుకంటే జిద్దా నుంచి బెంగళూరుకి వెళ్ళినా అక్కడ నుంచి మీకు విశాఖపట్నం ఫ్లైట్ లేదు, ఎందుకంటే న్యూస్ వచ్చింది ఇండిగో ఏదో స్ట్రైక్ చేస్తున్నారు అని, లేదంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. से आ रहे हैं हम लोग, सब अलग अलग जगह से आ रहे हैं. हम लोग को क्या किया जा रहा है, कनेक्टिंग फ्लाइट के नाम पे बोल दिया जा रहा है कि आप हैदराबाद जाइए, वहाँ से आपको कनेक्टिंग फ्लाइट कहीं ना कहीं की जहाँ आपको जाना है वहाँ मिल जाएगी. पर जब हम लोग हैदराबाद आ रहे हैं तो हम लोग बुरी तरह फंस जा रहे हैं, बिकॉज यहाँ पर कोई गाइडेंस नहीं है, कुछ नहीं है. और क्योंकि हम लोग की कनेक्टिंग फ्लाइट है तो हम लोगों को लगेज भी नहीं अपना मिल पा रहा है, बिकॉज वो एयरलाइन के पास अंदर फंसा हुआ है. మరి ఇండిగోలోనే ఎందుకింత ఇబ్బంది వచ్చి పడింది? ఇండియాలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. రోజుకు దాదాపు 2200 విమాన సర్వీసులు తిరుగుతుంటాయి. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది డబల్. 3,80,000 మంది ప్యాసింజర్లకు ఇండిగో సేవలందిస్తోంది. అంటే ఇండిగోలో 10% విమాన సర్వీసులు ఎఫెక్ట్ అయినా రోజుకు దాదాపు 200 ఫ్లైట్లు రద్దవుతాయి. అయితే FDTL నియమాల అమలు విషయంలో ఇండిగో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైలట్ సంస్థ అంటోంది. 2 ఏళ్ల సమయమున్నా తగిన ప్రణాళికలు లేవని ఆరోపించింది. DGCA మీద ఒత్తిడి పెంచడానికి కావాలని ఇలాంటి పరిస్థితి తెచ్చారని మరికొందరు అంటున్నారు. కారణాలేవైనా బలైంది మాత్రం ప్రయాణికులే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ కు రావాల్సిన 27 ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీలో 30, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో 42 విమానాలు టేక్ ఆఫ్ తీసుకోలేదు. చాలా చోట్ల ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. 4వ తేదీన 200, 5వ తేదీన 170కి పైగా విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మొత్తం 500 వరకు సర్వీసులు రద్దయ్యాయి. దేశంలో ఇండిగో సర్వీసులు 35% పడిపోయాయి. సిబ్బంది కొరత వల్ల ఇండిగో ఫ్లైట్స్ భారీగా రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం తలెత్తింది. బిజినెస్ పని మీద వెళ్లేవారు, మీటింగులకు అటెండ్ అయ్యేవారు, బంధువులను కలవడానికి వెళ్లేవారు, పెళ్లిళ్లు చేసుకునేవారు, శబరిమల యాత్రకు వెళ్లేవారు, ఇలా ఒక్కరేమిటి ఇండిగో టికెట్స్ బుక్ చేసిన వాళ్ళందరికీ దబిడైంది. మెయిన్ గా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఇండిగో కార్యకలాపాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చాలా విమానాలు 12 గంటలు ఆలస్యంగా నడిచాయి. ఏం జరిగిందని ఇండిగోను ఆరా తీసింది DGCA. ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంపై మండిపడింది, వివరణ కోరింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆఖరికి క్షమాపణలు కోరింది ఇండిగో. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇండిగోకు ఇది కొత్త కాదు. పోయిన నెల కూడా భారీ సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. నవంబరులో మొత్తం 1232 ఇండిగో విమానాలను రద్దు చేశారు. 755 ఫ్లైట్లు క్రూ లేదంటే FDTL సమస్యలతో రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్ స్పేస్ పరిమితం వల్ల ఎగరలేదు. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రన్వే మీదనే నిలిచిపోయాయి. నిర్వహణపరమైన లోపాల పేరుతో వందలాది ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేస్తే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? రోజు కొన్ని లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. రకరకాల పనుల మీద దేశం నలుమూలాలకు వెళ్లొస్తుంటారు. వారి సిట్యుయేషన్ ఏంటి? ఇండిగోని నమ్ముకొని టికెట్ బుక్ చేసుకుంటే చివరికి ఇలా అడ్డంగా బుక్ చేస్తారా? షెడ్యూల్ చేసుకున్న పనులన్నీ ఆగిపోతే జనానికి ఎంత నష్టం? వేలాది మందిని ఎయిర్పోర్టులో వెయిట్ చేయించిన నిర్లక్ష్యం ఎవరిది? అంతేనా? ఇది ఇండిగోకు కోలుకోలేని దెబ్బే. స్టాక్ మార్కెట్లో ఇండిగో షేర్లను నమ్ముకున్న 3 లక్షల మంది షేర్ హోల్డర్లకు గుండె ఆగినంత పనైంది. తాజా కుదుపు దెబ్బకు ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కు గత 6 ట్రేడింగ్ సెషన్లలో 25,000 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. బాప్రే! ఇక సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. అటు ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయో లేదో, ఇటు మిగతా విమానయాన కంపెనీలు ఘోరంగా రేట్లు పెంచాయి. సాధారణ రోజులతో పోలిస్తే రేట్లు పెరిగాయి. ఇదే సందని ఎయిర్ ఇండియా వాడు డబల్ ట్రిపుల్ పెంచేశాడు. హైదరాబాద్ టు ఢిల్లీ టికెట్ ధర 92,000 పెట్టాడు. ఎంత దారుణం! ఒక సామాన్యుడు అంత రేటు పెట్టి ఫ్లైట్ ఎక్కగలడా?
90,000 పెడితే ఒక సెకండ్ హ్యాండ్ కార్ వస్తుందిగా. కాస్త డబ్బున్న వారైతే ఇంకో 10,000 కలిపితే కొత్త ఐఫోన్ కొనుక్కోవచ్చు కదా. ముంబై ఢిల్లీ రూట్లో కూడా టికెట్ ధరలు రెట్టింపయ్యాయి. ముంబై నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ముంబై మార్గంలో 20,000 నుంచి 40,000 వరకు పెంచారు. మిగిలిన రూట్లలోనూ అదే మోత. సాధారణ సమయాల్లో ఢిల్లీ నుంచి ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధర ఆఖరి నిమిషంలో బుక్ చేసుకున్న 20,000 దాటదు. కానీ ఈ సంక్షోభంతో అది ఏకంగా 60,000కు పెరిగింది. ముంబై నుంచి శ్రీనగర్ రూట్లో నార్మల్ డేస్ లో 10,000 ఉండే టికెట్ ధర 62,000కు పెంచారు. రౌండ్ ట్రిప్ అయితే 92,000. ఢిల్లీ టు హైదరాబాద్ 6వ తేదీకి టికెట్ రేటు 33,000. 7వ తేదీకి ఢిల్లీ నుంచి చెన్నై ఎకనామీ క్లాస్ కనీస టికెట్ ధర 53,000కు పెరిగింది. 7వ తేదీ ప్రయాణానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కనీస టికెట్ రేటు 25,000 పెట్టారు. ఇలా టికెట్ ధరల మోతతో ప్రయాణికుల వాలెట్ ఖాళీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇండిగో చేసిన తప్పుకు ప్రయాణికులు ఎందుకు తమ జేబులకు చిల్లు పెట్టుకోవాలి? ఇండిగో సృష్టించిన క్రైసిస్ కు జనమెందుకు బలి కావాలి? ఇక మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఫ్లైట్ ఎప్పుడొస్తుందో, డెస్టినేషన్ కు ఎప్పుడు చేరుకుంటామో తెలియక నరకం అనుభవించారు. విమానాల రద్దు, ఆలస్యంపై హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు 74 విమాన సర్వీసులు రద్దయినట్టు ఎయిర్పోర్టు అధికారులు ప్రకటించారు. 5వ తేదీ కూడా భారీ సంఖ్యలో ఇండిగో ఫ్లైట్లు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్న అయ్యప్ప స్వాములు ఎయిర్పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 4 days వరకు ఎయిర్పోర్ట్ కే రావద్దంటారు. స్వామి శరణం, స్వామి శరణం. మాది పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మేము 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కట్టి మేము టికెట్ తీసుకున్నాము. డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వరంట. ఏది ఫ్లైట్ కూడా అరేంజ్ చేయట్లేదు. జర సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఈ అయ్యప్ప స్వామి దీక్ష అంటే చాలా కఠినమైంది. దీన్ని ఇట్లా చేస్తే మన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మాలేసుకోవడానికి కూడా వెనకాడిపోతుంటారు. ఏదన్నా ఇచ్చేసి మాకు ఇప్పుడు ఇమీడియట్లీ పంపించడానికి ఏర్పాట్లు చేస్తే స్వామి శరణం, స్వామి శరణం చాలా బాగుంటుందని మా భక్తుల విన్నపం. స్వామి మార్నింగ్ 7:30, 8 o'clock టైంలో వచ్చినామండి మేము. అయితే ఫ్లైట్ ఫస్ట్ ఎంక్వైరీ చేసినాము. ఫ్లైట్ గురించి ఎంక్వైరీ చేస్తే ఫ్లైట్ క్యాన్సిల్డ్ అని చెప్పి చెప్తున్నారు. మేము 41 days ముందు 2 months ముందు ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. మేము ఇండిగో ఉంటుందని చెప్పి ఫ్లైట్ బుక్ చేసుకుని ఆశతో ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ఎక్కి శబరిమల వెళ్దాం అనుకుంటే ఇప్పుడేమో ఫ్లైట్ క్యాన్సిల్డ్ అంటున్నారు. పేరుకు దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు, కానీ చిన్న సమస్య వస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలే పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఇండిగో ఇలాగే సతాయిస్తోంది. 2 రోజుల వ్యవధిలోనే 200కు పైగా విమానాలు రద్దయితే, వందలాది సర్వీసులు గంటల తరబడి ఆలస్యంగా నడిస్తే విమాన ప్రయాణ వ్యవస్థ మొత్తం స్తంభించిపోదా? విమానం లేకపోతే సుదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లడం అయ్యే పనేనా? అర్జెంటు పని మీద ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు వేలకు వదిలించుకోవాల్సిందేనా? ఇదంతా ఇండిగో తప్పు కాదా? ఇండియాలో ఇండిగో సంస్థ విమానయాన కార్యకలాపం 2006లో. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 60% వాటా ఉంది దానికి. రోజుకు 2,000కు పైగా ఇండిగో విమానాలు గగన మార్గంలో తిరుగుతుంటాయి. రోజుకు లక్షలాది మంది ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మధ్య ఇండిగో సంస్థ డిసిప్లిన్ రన్వే తప్పింది. సమయ పాలన పూర్తిగా కుప్పకూలింది. డీజీసీఏ గణాంకాల ప్రకారం నవంబర్ మాసంలో ఇండిగో విమానాల్లో 65% లేటు నమోదైంది. రొటేషన్ షెడ్యూల్ దెబ్బతిన్నది. ఒక్క ఆలస్యం ఎన్నో మార్గాలపై ఎఫెక్ట్ చూపింది. అంతే కదా, ఒక్క విమానం లేటుగా దిగినా, ఆలస్యంగా టేకాఫ్ తీసుకున్నా వెనుకున్న విమానాలకు ఇబ్బందేగా. అదేమీ రైల్వే ట్రాక్ కాదుగా, పక్క ట్రాకులో పోవడానికి. మరి ఆ సోయ్ ఇండిగో సంస్థకు ఉండాలి కదా. తమ నిర్లక్ష్యానికి ప్రయాణికులను టార్చర్ పెట్టడం దేనికి? ఇది సక్సెస్ తో వచ్చిన అహంకారమా? లేదా డీజీసీఏ అంటే లెక్కలేదా? లేదా ప్రయాణికుల మీద గౌరవం లేకనా? ఇక తమ ఫెయిల్యూర్ కు ఇండిగో రకరకాల కారణాలు చెప్తోంది. అదే నిజం అనుకుంటే మిగతా విమాన సంస్థలు కూడా ఉన్నాయిగా. మరి
వాటికెందుకు ఇబ్బంది రాలేదు? ఆ విమానాలు ఎందుకు ప్రభావితం కాలేదు? ఇండిగోతో పోలిస్తే ఇతర ఎయిర్లైన్స్ నైట్ ఆపరేషన్లు తక్కువగా నిర్వహిస్తాయి. అలాగే వారు క్రూడెన్స్ షెడ్యూల్ను అనుసరించకపోవడం వల్ల కొత్త నియమాల ప్రభావం వాటిపై తక్కువగా కనిపించింది. ఇండిగో మాత్రం పరిమిత క్రూతో అధిక సంఖ్యలో విమానాలు నడిపే మోడల్ను అనుసరించడం వల్ల భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ దెబ్బే ఇది. నైట్ ఆపరేషన్లను తగ్గించడం, క్రూ రీ అసైన్మెంట్, ముందస్తు రద్దులు, రొటేషన్ రీఆర్గనైజేషన్ వంటి మార్పులు చేస్తున్నామని ఇండిగో తాజాగా ప్రకటించింది. త్వరలోనే మా ఆపరేషన్లను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ నచ్చజెప్పారు. పంక్చువాలిటీని తిరిగి పాటిస్తామన్నారు. అదంతా సులభం కాదంటూనే అంతా సెట్ చేసుకుంటామన్నారు. ఇండిగో అసలైన బ్రాండ్ వాల్యూ చూపించే సమయం వచ్చిందని సినిమా స్టైల్లో స్టేట్మెంట్ ఇచ్చారు సీఈఓ. ఇంకో వారం పాటు ఇదే పరిస్థితి తప్పేలా లేదు. సరే చూద్దాం ఏ పాటి డిసిప్లిన్ పాటిస్తుందో ఇండిగో.